డబ్బులతో నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి జరిగినాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అనే కంటే చిల్లర ఎకిలి లేకి కార్యక్రమాలు జరిగినాయి అంటే దానికి బాగా ఉంటుంది పేరు. దాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనరు. ఎకిలి కార్యక్రమాలు, లేకి కార్యక్రమాలు, చిల్లర కార్యక్రమాలు అంటారు వాటిని. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అనే అతను, జనసేన ఎమ్మెల్యే యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడి మొహం ఎట్లా పెడతాడు, అలా పెడతాడు, ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పడి నవ్వటం, పవన్ కళ్యాణ్ ఇంకా లేఖితనంగా ఎకిలితనంగా నవ్వటం, ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎకిలి లేకి చిల్లరతనంగా నవ్వటం. స్పీకర్ అక్కడే ఉంటాడు, ఇది అందరూ దొంగలు అంటూ ఉంటాడు ఈ స్పీకర్. మరి ఈయన సంగతి అందరికీ తెలుసు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం అయిపోగానే డయాస్ మీదకి వచ్చి అసలు నా జీవితంలో అద్భుతంగా ఇంత లేఖితనంగా, ఇంత చిల్లరతనంగా, ఇంత దరిద్రంగా ఇట్లెట్లు నవ్వలేదు, చాలా అద్భుతంగా నవ్విచ్చారని చెప్పి ఆయన వాళ్ళకి కితాబు ఇవ్వటం. రాష్ట్ర ప్రజలారా ఎక్కడికి పోతా ఉన్నాం? సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఇచ్చారు. ఏమైనాయా హామీలు అంటే, మేము చిల్లర స్కిట్లు చేస్తాం, ఎకిలితనంగా లేఖితనంగా నవ్వుతాం, అదేమంటే మీకు 11 వచ్చినాయి, 11 వచ్చినాడు మొహం ఎలా ఉంది, ఇదే. రాష్ట్ర ప్రజానీకాన్ని దయచేసి గమనించండి, ఎక్కడికి పోతా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకొని వెళ్తున్నారు, ప్రజల డబ్బుల్ని ఎలా వృధా చేస్తూ అవతల రెచ్చగొడుతూ ఎలాంటి అవమానకర రీతిలో ట్రీట్ చేస్తున్నారు అనేది ఒకసారి గమనించమని చెప్తా ఉన్నాం. డబ్బులతో నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి జరిగినాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అనే కంటే చిల్లర ఎకిలి లేకి కార్యక్రమాలు జరిగినాయి అంటే దానికి బాగా ఉంటుంది పేరు. దాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనరు. ఎకిలి కార్యక్రమాలు, లేకి కార్యక్రమాలు, చిల్లర కార్యక్రమాలు అంటారు వాటిని. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అనే అతను, జనసేన ఎమ్మెల్యే యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడి మొహం ఎట్లా పెడతాడు, అలా పెడతాడు, ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పడి నవ్వటం, పవన్ కళ్యాణ్ ఇంకా లేఖితనంగా ఎకిలితనంగా నవ్వటం, ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎకిలి లేకి చిల్లరతనంగా నవ్వటం. స్పీకర్ అక్కడే ఉంటాడు, ఇది అందరూ దొంగలు అంటూ ఉంటాడు ఈ స్పీకర్. మరి ఈయన సంగతి అందరికీ తెలుసు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం అయిపోగానే డయాస్ మీదకి వచ్చి అసలు నా జీవితంలో అద్భుతంగా ఇంత లేఖితనంగా, ఇంత చిల్లరతనంగా, ఇంత దరిద్రంగా ఇట్లెట్లు నవ్వలేదు, చాలా అద్భుతంగా నవ్విచ్చారని చెప్పి ఆయన వాళ్ళకి కితాబు ఇవ్వటం. రాష్ట్ర ప్రజలారా ఎక్కడికి పోతా ఉన్నాం? సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు ఇచ్చారు. ఏమైనాయా హామీలు అంటే, మేము చిల్లర స్కిట్లు చేస్తాం, ఎకిలితనంగా లేఖితనంగా నవ్వుతాం, అదేమంటే మీకు 11 వచ్చినాయి, 11 వచ్చినాడు మొహం ఎలా ఉంది, ఇదే. రాష్ట్ర ప్రజానీకాన్ని దయచేసి గమనించండి, ఎక్కడికి పోతా ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకొని వెళ్తున్నారు, ప్రజల డబ్బుల్ని ఎలా వృధా చేస్తూ అవతల రెచ్చగొడుతూ ఎలాంటి అవమానకర రీతిలో ట్రీట్ చేస్తున్నారు